హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. రీసెంట్గా ఓటీటీలో మంచి మూవీస్ వస్తున్నాయి. ఒకవేళ నచ్చకపోయినా కానీ స్కిప్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. ఇప్పుడు లిస్ట్లో ఉన్న కొన్ని మూవీస్ అయితే చాలా బాగుంటాయి, కానీ థియేటర్స్లో సరిగా ఆడలేదు. అండ్ ఇంకోటి, ఈ లిస్ట్లో 9 మూవీస్ సజెస్ట్ చేస్తే దాంట్లో 5 మూవీస్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సినవే, మిగతావి సెకండ్ ఆర్ థర్డ్లో. నెంబర్ 6లో మూవీ ఉందిగా, యావరేజ్ ఉంటుందేమో అని అనుకోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1, 8 వసంతాలు, డైరెక్టెడ్ బై ఫణీంద్ర, స్టారింగ్ అనంతిక అండ్ హను. ప్లాట్ చూసుకుంటే శుద్ధి లైఫ్లో జరిగిన 8 వసంతాల నుంచి ఏం నేర్చుకుంది, దాంట్లో ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుంటుంది. అండ్ రాసిన డైలాగ్స్ అయితే ఒక్కటి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ దాంట్లో డీప్ మీనింగ్ అండ్ థాట్ఫుల్గా కూడా ఉంటాయి. అండ్ మళ్ళీ స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. దానికి తోడు మెయిన్ లీడ్స్కి జరిగే సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది ఇంకా బాగుంటుంది. వేరే ఫీల్ గుడ్ మూవీస్కి దీనికి తేడా ఏంటంటే, ఈ మూవీలో లవ్ని పొయిటికల్గా అండ్ చాలా వరకు డైలాగ్స్తోనే డెప్త్ క్రియేట్ చేసేలా ఉంటాయి. అండ్ మెయిన్ లీడ్ 8 సీజన్స్లో 8 డిఫరెంట్ ఎమోషన్స్ని ఫేస్ చేస్తుంది. ఆ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. అది రైటింగ్ పరంగా అయినా యాక్టింగ్ పరంగా అయినా. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. థియేటర్స్లో సరిగా ఆడలేదు, కానీ ఇలాంటి మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ చాలా తక్కువ మందికి నచ్చుతాయి ఇలాంటి మూవీస్. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 2, నోవోకెన్, డైరెక్టెడ్ బై డాన్ బెరో, స్టారింగ్ జాక్ అండ్ అంబర్. ప్లాట్ ఏంటంటే, నేట్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్ని కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ సిచ్యువేషన్ నుండి ఎలా కాపాడాడు అనేది మూవీ. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే, నేట్కి పెయిన్ తెలియదు. అంటే దెబ్బ తాకినా కానీ పెయిన్ తెలియదు. అలా ఉన్నప్పుడు మూవీ ఇంకా క్రేజీగా ఉంటుంది. మూవీ అయితే మ్యాడ్ ఉంది. మూవీలో నార్మల్ సీన్స్ బాగుంటాయి, బట్ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అంటే చాలా కొత్తగా ఉంటాయి చూడడానికి. అండ్ ప్లాట్ కూడా యూనికే. దానివల్లే మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. స్టార్ట్ టు ఎండ్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ చూసి. యాక్షన్ లవర్స్ అయితే గ్యారంటీగా చూడాలి. ఇంకా యాక్టింగ్ వైజ్ అయితే అందరూ బాగా చేశారు, బట్ హీరో క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చేసింది నాకు. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఈ మూవీ తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 3, ఎస్ లైన్, డైరెక్టెడ్ బై ఆ జూ యోంగ్, స్టారింగ్ లీ సో హ్యూక్ అండ్ అరిన్. ప్లాట్ నేను చెప్పలేను, కానీ గూగుల్లో ప్లాట్ చూసి సిరీస్ చూడండి. అయినా ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ సిరీస్. ప్రతి ఎపిసోడ్ చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సెట్ చేసుకున్న ప్లాటే చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. అండ్ ప్రతి ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంటుంది. దాన్ని ఆ ఎస్ లైన్తో లింక్ చేయడంతో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ నుండి కూడా క్యారెక్టర్స్ యూజ్లెస్గా ఉండవు. అవి నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయినా యూజ్ అవుతాయి. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు, నీట్గా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ ఫ్యామిలీతో అస్సలు చూడలేం. అయినా సిరీస్ తెలుగులో లేదు, ఓన్లీ ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన కొరియన్లోనే అవైలబుల్గా ఉంది. అది కూడా ఎక్స్టర్నల్ సైట్స్లోనే అవైలబుల్గా ఉంది. సో ప్లాట్ నచ్చితే సిరీస్ చూడండి. నెంబర్ 4, మార్గన్, డైరెక్టెడ్ బై జాన్ పాల్, స్టారింగ్ విజయ్ ఆంటోనీ. ప్లాట్ చూసుకుంటే కొన్ని హత్యలు జరుగుతాయి. వాళ్ళందరూ చనిపోయాక బ్లాక్ కలర్లోకి మారుతారు. అది ఎలా పాసిబుల్ ఏంటి అనేది మూవీలో చూడండి. ఇది ఒక రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయితే అస్సలు కాదు. చాలా ఊహించని ట్విస్ట్లు ఉంటాయి మూవీలో. అండ్ అవి కూడా స్టోరీతో నీట్గా బ్లెండ్ చేస్తారు. అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎట్ లాస్ట్ రీజన్ కూడా బాగుంటుంది. ఇంకా డీటెయిల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోనే ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్, దీంట్లో ఒక 10 to 15 మినిట్స్ బోర్ కొడుతుంది అంతే. అంటే ఆ 15 మినిట్స్ కూడా స్టోరీ అక్కడే ఆగిపోయినట్టు ఉంటుంది, బట్ ఆ 15 మినిట్స్ తర్వాత చాలా బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే విజయ్ ఆంటోనీ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు నచ్చిన ఇంకొక పర్ఫార్మెన్సే స్విమ్మర్ క్యారెక్టర్, చాలా బాగా యాక్ట్ చేశాడు. మొత్తం మూవీ అయితే బాగుంటుంది. మొత్తం మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మంచి మూవీ ఇది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5, డిఎన్ఏ, డైరెక్టెడ్ బై నెల్సన్ వెంకటేషన్, స్టారింగ్ అథర్వ అండ్ నిమిషా సజయన్. ప్లాట్ ఏంటంటే, ఆనంద్ అండ్ దివ్య అనే కపుల్కి బాబు పుడతాడు. కానీ సడన్గా ఆ బాబుని ఇంకొకరితో ఎక్స్చేంజ్ చేశారని డౌట్ వస్తుంది. అది ఎలా పాసిబుల్ ఏంటి అనేది మూవీలో చూస్తాం మనం. మూవీ మొత్తంలో ఎంతో కొంత బోర్ కొట్టిన పార్ట్ అంటే అది స్టార్టింగ్ హాఫ్ అన్ అవరే. అది కూడా మొత్తం కాదు. ఆ బ్రేకప్ సీన్ అండ్ డ్రింకింగ్ సీన్ చాలా మూవీస్లో రిపిటేటివ్గా చూసాం. అది నేను అన్నెసరీ అనట్లేదు, ఆ సీన్స్ ఇంపార్టెంట్ మూవీకి. ఎందుకంటే తను ఎంత సఫర్ అయ్యాడో తెలుస్తుంది మనకు. అండ్ మ్యారేజ్ చేసుకున్న సీన్స్ నుండి అస్సలు బోర్ కొట్టదు. ప్రతి సీన్తో ఎంగేజ్ చేస్తుంది. అంటే ఒక సీన్ చూసిన ప్రతిసారి ఇంకా ఈ సీన్ తర్వాత ఏముంటుంది అనుకుంటాం, కానీ దాని తర్వాతే మంచి మంచి సీన్స్ పడతాయి. కరెక్ట్గా చెప్పాలంటే మ్యారేజ్ చేసుకునే సీన్ నుండి లాస్ట్ వరకు మూవీ ఎంగేజ్ చేస్తుంది. అండ్ అక్కడే చాలా ఇంటెన్సిటీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. మొత్తం మూవీ అయితే బాగుంది.
ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 6 వాల్ టు వాల్, డైరెక్టెడ్ బై కింగ్ టైజూన్, స్టారింగ్ కన్ హై న్యూల్. ప్లాట్ ఏంటంటే వూసంగ్ ఒక కొత్త అపార్ట్మెంట్ తీసుకుంటాడు. ఆ ఇంట్లోకి వచ్చాక వింత వింత సౌండ్స్ వినబడతాయి. అవి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మూవీలో చూడొచ్చు. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే బాగుంది మూవీ. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లతో ప్రతి సీన్ సస్పెన్స్తో బాగుంటుంది మూవీ. మెయిన్గా ప్రతి సీన్ రేసీగా ఉండడంతో బోర్ కొట్టదు మనకి. అండ్ దట్ టు కొరియన్ థ్రిల్లర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రతి సీన్ ఏదో ఒక విధంగా స్టోరీకి యూజ్ అవుతాయి. అండ్ దాదాపు అన్నెసరీ సీన్స్ అవాయిడ్ చేస్తారు వాళ్ళు. అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మూవీ చూసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. కొరియన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే గ్యారంటీగా మిస్ అవ్వకుండా చూడండి మూవీని. ఎందుకంటే ఒక మంచి థ్రిల్లర్ వైబ్ ఇస్తుంది మూవీ. కానీ ఆడియోనే, తెలుగులో లేదు. ఓన్లీ కొరియన్లోనే అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 7 మూన్ వాక్, డైరెక్టెడ్ బై వినోద్. ప్లాట్ చూసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మైకేల్ జాక్సన్ని చూసి బ్రేక్ డ్యాన్స్ని అండ్ అతని ఐకానిక్ మూవ్స్ని నేర్చుకోవాలని అనుకుంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా వెళ్ళింది, ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారా అనేది మూవీలో స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అయితే 2 థింగ్స్ వల్ల. ఫస్ట్ది అయితే ప్లాట్ అండ్ ట్రైలర్ చాలా కొత్తగా అండ్ రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఇంకోటి లీజో జోస్ పెలిసెరీ. ఈయన జల్లికట్టు, అంగమల్లి డైరీస్, చురులి ఇంకా చాలా మూవీస్కి డైరెక్టర్. మూన్ వాక్ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మూవీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉందా అంటే ఉంది, కానీ కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. అది తప్ప ఇంకో మైనస్ పాయింట్ లేదు మూవీలో. యాక్టింగ్, లవ్ స్టోరీ, డ్రామా, సెటప్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ గివ్ ఇట్ ఏ ట్రై. రిఫ్రెషింగ్ అండ్ నాస్టాలజిక్ వైబ్స్ ఇస్తుంది మూవీ. సో మొత్తాన్ని మూవీ బాగుంది. ప్లాట్ నచ్చితే మూవీ చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 8 ఎడగాయే అపగట్టకే కరణ, డైరెక్టెడ్ బై సమర్థ్, స్టారింగ్ దిగంత్ అండ్ ధను హర్ష. ప్లాట్ ఏంటంటే లోహిత్ ఒక లెఫ్ట్ హ్యాండీ. తన లవర్ పిలిచింది అని ఇంటికి వెళ్తాడు. అక్కడ తను అనుకోకుండా బాల్కనీ నుండి కింద పడిపోతుంది. ఆ సిచ్యువేషన్ నుండి లోహిత్ ఎలా బయటపడ్డాడు అనేది మూవీలో స్టోరీ. మొత్తం మూవీ చూసాక బాగుందనిపించింది. అంటే అటు కామెడీతో పాటు సస్పెన్స్ మెయింటైన్ చేయడం చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని మూవీస్లో ఆ రెండు జానర్స్ని బ్లెండ్ చేస్తే సెట్ కాదు, కానీ దీంట్లో చాలా బాగా సెట్ అయింది. ఇంకా యాక్టింగ్ వైజ్ కూడా అందరూ బాగా చేశారు. దీంట్లో కూడా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు కూడా ఉంటాయి కొన్ని. సో మూవీని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఒకవేళ ప్లాట్ నచ్చితే మూవీ చూడండి. కానీ తెలుగులో లేదు, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లోనే ఉంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ షో టైమ్, డైరెక్టెడ్ బై మదన్, స్టారింగ్ నవీన్ చంద్ర అండ్ కామాక్షి. ప్లాట్ చూసుకుంటే సూర్య అనే ఒక అతను లక్ష్మీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్తో గొడవ పెట్టుకుంటాడు. దాని తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, ఏమైంది అనేది మూవీలో చూడొచ్చు మనం. మొత్తం మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే నచ్చదు మూవీ. 0 ఎక్స్పెక్టేషన్స్ చూడండి, నచ్చుతుంది. మూవీలో అక్కడక్కడ కామెడీ ఉంటుంది, అది పెట్టకపోయి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ 35 మినిట్స్ చాలా బాగుంటుంది, బట్ మధ్యలో కొంచెం కామెడీ యాడ్ చేసేసరికి ఆ ఇంటెన్సిటీ పోతుంది. బట్ లాస్ట్ 40 మినిట్స్ చాలా బాగుంటుంది. మనం అనుకున్న సీన్స్ అంతా అక్కడే ఉంటుంది. ఎట్ లాస్ట్ మూవీ బాగుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్, అవైలబుల్ ఇన్ తెలుగు. మొత్తానికి లిస్ట్ అయితే ఫినిష్ అయింది. ఈ వీడియోలో 9 మూవీస్ సజెస్ట్ చేశాం. ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.